భగవద్గీత పారాయణం చేసే వారు కనిపిస్తారు. వారితో కలిసి నిత్యం పారాయణం చేసినట్లయితే మీకు పరిచయం ఏర్పడుతుంది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి రేపు హైదరాబాద్ నుండి స్వామివారు వస్తున్నారు, ప్రసంగం ఉంటుంది, అందరూ ఆహ్వానితులే అని పాంప్లెట్స్ పంచిప్పుడు మీరు అక్కడికి వెళితే అక్కడ ఇంకా ఎక్కువ భక్తులు కనిపిస్తారు. ఆ స్వామి వారి ఆశీస్సులతో వారి శిష్యులుగా ఉండగలిగితే ఆ స్వామి వారు ఒకరోజు కాశీ యాత్ర వెళ్ళినప్పుడు వారి శిష్యులతో పాటు మీరు వెళితే అక్కడ జ్ఞానులు యోగులు దర్శనమిస్తారు. అక్కడ మీరు అందరినీ గమనించి ఒక ఆత్మతత్వం తెలిసిన గురువుని కనిపెట్టినట్లయితే ఈ జన్మను తరింప చేసుకోవచ్చు. ముందు సమాజంలో ఎవరూ కనిపించలేరు భక్తులు, సమాజంలో ఎవరు కనిపించలేదు గురువులు, సమాజంలో ఎవరు కనిపించలేదు యోగులు, సమాజంలో ఎవరు కనిపించలేదు జ్ఞానులు. జ్ఞానులు గురువులు యోగులు తర్వాత అందరూ తత్వ మార్గంలో ఉన్న వారే కనిపిస్తారు. ఇలా సమాజంలో ఉన్నప్పుడు జ్ఞానులు యోగులు భక్తులు ఎవరు కనిపించరు. ఒక మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు అందరూ జ్ఞానులు